grave in the name of God, that is Lal Bahadur Shastri grave or Lal Bahadur Shastri tomb. So that is known as Vijay Ghat. Actually, Lal Bahadur Shastri, the former Home Minister of India and the former Railway Minister of India, సో ఆయన భారతదేశ హోంశాఖ మంత్రిగా రైల్వే శాఖ మంత్రిగా పనిచేశాడు. సో జాగ్రత్త వినండి. ఫ్రమ్ 1950 to 1964 May 27th, the only person ruled India, he is Jawaharlal Nehru. But unfortunately, so Jawaharlal Nehru died in May 27th. Jawaharlal Nehru May 27th చచ్చిపోయాడు. సో బికాస్ ఆఫ్ దట్, సిన్స్ 1964 హిస్ బర్త్డే November 14 కన్సిడర్డ్ యాజ్ నేషనల్ చిల్డ్రన్స్ డే. ఆయన చనిపోయింది 1964 May 27న. ఆయన చనిపోయిన సంవత్సరం నుంచే ఆయన బర్త్డే November 14ని మనం నేషనల్ చిల్డ్రన్స్ డే అంటాం. ఇక 2 పాయింట్స్ ఉన్నాయి. నేషనల్ చిల్డ్రన్స్ డే November 14, వి సెలబ్రేట్ ఇన్ ద మెమొరీ ఆఫ్ Jawaharlal Nehru బర్త్డే, అండ్ ద ఫస్ట్ సెలబ్రేట్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 1964. 1964 నుంచి ఆయన బర్త్డేని మనం నేషనల్ చిల్డ్రన్స్ డేగా నిర్వహిస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఇఫ్ ద ప్రెసిడెంట్ డైడ్ ఆర్ ద ప్రెసిడెంట్ రిజైన్డ్ ఆర్ ద ప్రెసిడెంట్ పోస్ట్ ఇన్ వేకెంట్, ద వైస్ ప్రెసిడెంట్ అపాయింటెడ్ యాజ్ ఎ టెంపరరీ ప్రెసిడెంట్. మనకు రాష్ట్రపతి చనిపోయినా, రాజీనామా చేసినా లేదా పదవి ఖాళీగా ఉన్నా ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి అవుతాడు. ఇఫ్ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఆల్సో ఇన్ వేకెంట్, రాష్ట్రపతి చనిపోతే ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతి అవుతారు. ఒకవేళ ఉపరాష్ట్రపతి కూడా ఖాళీగా ఉందనుకో, అప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అపాయింటెడ్ యాజ్ ఎ టెంపరరీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రాష్ట్రపతి ప్రెసిడెంట్, రాష్ట్రపతి లేకపోతే కొత్త రాష్ట్రపతి వచ్చేదాకా సో టెంపరరీ ప్రెసిడెంట్ ఎవరు ఉంటారు? వైస్ ప్రెసిడెంట్. అది కూడా ఖాళీ ఉందనుకోండి, అంటే ఆయన కూడా రిజైన్ చేయడమో చనిపోవడమో ఏదో జరిగిందనుకోండి, అప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సో రాష్ట్రపతి అవుతాడు. ఓన్లీ వన్ సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ అపాయింటెడ్ యాజ్ ఎ టెంపరరీ ప్రెసిడెంట్ ఇన్ ఇండియా, హీస్ జస్టిస్ హిదాయతుల్లా. మన దేశంలో ఒకే ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టెంపరరీ ప్రెసిడెంట్గా పనిచేశాడు, ఆయనే జస్టిస్ హిదాయతుల్లా. మళ్ళీ వస్తుంది, డిస్కస్ చేస్తారు అది. ఇప్పుడు ద కాన్స్టిట్యూషనల్ మేకర్స్ ఆఫ్ ఇండియా, మన రాజ్యాంగ నిర్మాతలు ఏం చేశారు? వి టేక్ నంబర్ ఆఫ్ ద డిస్కస్డ్ నంబర్ ఆఫ్ పారామీటర్స్ ఆఫ్ ప్రెసిడెంట్. ఆడ రాష్ట్రపతి గురించి చాలా విషయాలు డిస్కస్ చేశారు. బట్ దే ఇగ్నోర్ ఇఫ్ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఇన్ వేకెంట్. ఒకవేళ ప్రధానమంత్రి చనిపోతే ఏం చేయాలి అని వాళ్ళు ఎక్కడ రాయలేదు. సో అన్ఫార్చునేట్లీ నెహ్రూ డైడ్. ఓకేనా? సో మరి ఇప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎట్ దట్ టైం సర్వేపల్లి రాధాకృష్ణన్. సో నెహ్రూ చనిపోయినప్పుడు మన ప్రెసిడెంట్ ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన ఏం చేశాడు? సో హీ కాల్ టు క్యాబినెట్ మీటింగ్. ఈ నెహ్రూ కింద పనిచేస్తున్న మంత్రులు ఉన్నారు కదా, వాళ్ళందరినీ మీటింగ్ పిలిచాడు. ఎందుకంటే రాజ్యాంగం లెక్క లేదు కదా, కాబట్టి ఈయన ఒక ఇనిషియేషన్ తీసుకున్నాడు. అందరి మీటింగ్లు ఏం చేశాడు? ఈ నెహ్రూ మినిస్టర్స్లో హయ్యెస్ట్ ఏజ్ ఎవరికి ఉంది? గుల్జారీలాల్ నందా. సో హీ డిసైడెడ్ టు అపాయింట్ గుల్జారీలాల్ నందా యాజ్ ఎ టెంపరరీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. గుల్జారీలాల్ నందా appointed as a interim prime minister of India. Gulzarlal Nanda belongs to Punjab. ఓకేనా? ఆయనను తాత్కాలిక ప్రధానిగా పెడతానన్నాడు. ఇప్పుడు ఎవరు కూడా నేను తాత్కాలిక ప్రధానిని అని ప్రమాణ స్వీకారం చేయరు. మనం తాత్కాలిక ప్రధాని ఎందుకంటున్నాం? ఆయన కొద్ది రోజులు మాత్రమే ఉన్నాడు కదా, అందుకని తాత్కాలిక ప్రధాని అని అంటున్నాం. ఓకేనా? ఎవరు కూడా ఆమె టెంపరరీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఆమె ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని ఎనీ పర్సన్ డిడెంట్ టేక్ ఓత్ యాజ్ ఎ ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, యాజ్ టెంపరరీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని ఎవరు ప్రమాణ స్వీకారం చేయరు. నేను ప్రైమ్ మినిస్టర్ అని అంటారు, కాకపోతే కొద్ది రోజులు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు నెహ్రూ చనిపోయిన తర్వాత ఒక 14 to 15 days ఉన్నాడు గుల్జారీలాల్ నందా. ఆఫ్టర్ నెహ్రూ క్రిమేషన్, ఆయన చనిపోయిన తర్వాత మరణానంతర కార్యక్రమాలు ఉంటాయి కదా, సో అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత సో హీ రీకాల్డ్ ద క్యాబినెట్ ఆఫ్ నెహ్రూ క్యాబినెట్ మళ్ళీ పిలిచాడు. పిలిచి ఏం చేశాడు? వాళ్ళందరి సమక్షంలో హీ అపాయింటెడ్ లాల్ బహదూర్ శాస్త్రి యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. లాల్ బహదూర్ శాస్త్రిని ప్రైమ్ మినిస్టర్కి అపాయింట్ చేసి పడేశాడు. సో లాల్ బహదూర్ శాస్త్రి అపాయింటెడ్ ఇన్ 1964 and he continued up to 1966 January 11th. So actually accidentally, unfortunately, so Lal Bahadur Shastri died in 1966 January 11th
విత్ మ్యాసివ్ ఆర్ ప్యానిక్ కార్డియక్ అరెస్ట్. బట్ దిస్ ఈజ్ అ డిస్ప్యూట్, అది మనం డిస్కస్ చేద్దాం. సో ఇష్యూ ఏంటి? లాల్ బహదూర్ శాస్త్రి టేక్ ఏ ఓత్ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా 1964. ఎట్ ద టైమ్ ఇండియా ఇన్ క్రూషియల్, ఇండియా ఇన్ ఎ ప్యానిక్ కండిషన్. ఇండియా పరిస్థితి బాగాలేదు అప్పుడు. ఎందుకు బాగాలేదు అంటే వినండి, ఎందుకు బాగాలేదంటే, సో ఇన్ 1948 పాకిస్తాన్ అటాక్డ్ ఇండియా. పాకిస్తాన్ అటాక్డ్ ఇండియా, ఓకేనా? యాక్చువల్లీ ఇన్ దిస్ వార్ ఇండియా డిఫీట్ పాకిస్తాన్, బట్ టెక్నికల్లీ ఇండియా డిఫీటెడ్ బై పాకిస్తాన్. జాగ్రత్త వినండి, ఈ యుద్ధంలో ఇండియా గెలిచింది కానీ టెక్నికల్గా ఓడిపోయింది. ఎందుకంటే ద 2/3 ఆఫ్ కాశ్మీర్ ఆక్యుపైడ్ బై పాకిస్తాన్. ఈ యుద్ధంలో మనం గెలిచినాం కానీ కాశ్మీర్ కొంత వాళ్ళు ఆక్రమించుకున్నారు అప్పటికే. సో మన భూభాగం కోల్పోయినాం కాబట్టి టెక్నికల్గా మనం ఓడిపోయినట్టే కదా, ఓకేనా? సో నెహ్రూ ఉన్నప్పుడు 1948లో ఇండియా ఓడిపోయింది. అండ్ ఇన్ 1962 సో ఇండియా ఆల్సో డిఫీటెడ్ బై చైనా. సో 1962లో చైనా వార్ జరిగింది, ఇండియా ఓడిపోయింది. సో నెహ్రూ టైంలో ఇండియా 2 times ఓడిపోయింది. అండ్ నెహ్రూ ఉన్నన్ని రోజులు నెహ్రూ రూల్డ్ ఇండియా సో అప్ టు 16 years 286 days. ఆయన 16 సంవత్సరాల 286 రోజులు ఉన్నాడు ప్రైమ్ మినిస్టర్గా. ఆయన హోల్ అండ్ సోల్ మొనోపోలీ. ఆయన ఉన్న రోజులు ఎవరిని దగ్గరకు రానివ్వలేదు. అంటే అడ్మినిస్ట్రేషన్ లోపలికి వెళ్ళి, ఇప్పుడు మోడీ ఉన్నాడు, మోడీ అమిత్ షా మాత్రమే అన్ని విషయాలు డిస్కస్ చేసుకుంటారు, మిగతా మంత్రులకు పెద్ద అవకాశం ఉండదు. అక్కడ ఉన్నారా అంటూ ఉన్నారు అంతే, ఓకేనా? సో మొత్తం విషయాలు వాళ్ళతో డిస్కస్ చేయరు, ఓకే? సో ఇక్కడ కూడా అదే జరిగింది. సో ఇండియా 2 సార్లు ఓడిపోయింది. చైనాతో యుద్ధంలో చావుదెబ్బ తిన్నాం, మళ్ళీ గెయిన్ అయ్యే పరిస్థితి లేదు. ఆ టైంలో నెహ్రూ చనిపోయాడు. కాబట్టి పాకిస్తాన్ ఏమనుకుంది, నెహ్రూ లాంటి గొప్ప వ్యక్తి ఉన్నప్పుడే మనల్ని ఏం చేయలేకపోయాడు, ఈయన ఏం చేస్తాడు లాల్ బహదూర్ శాస్త్రి? రీసెంట్గానే చైనాతో వాళ్ళు ఓడిపోయారు కదా, ఇప్పుడు వాళ్ళు వీక్గా ఉన్నారు చాలా, కాబట్టి మళ్ళీ మన యుద్ధం చేసినాం అనుకో మనం ఎంతో కొంత ఆక్రమించుకోవచ్చు అని వీళ్ళు అనుకున్నారు. అప్పుడు పాకిస్తాన్ ఇండియాకు 2 వైపులా ఉండేది. సో ఇది ఈస్ట్ పాకిస్తాన్, నవడేస్ కాల్డ్ యాజ్ బంగ్లాదేశ్, అండ్ దిస్ ఈజ్ ద వెస్ట్ పాకిస్తాన్. సో లాల్ బహదూర్ శాస్త్రికి విషయం అర్థమైపోయింది. ఆయన ఏం చేశాడు, ఇంటిమేట్ ద యాక్చువల్ కండిషన్ ఆఫ్ ఇండియా టు పాకిస్తాన్. మనం మొన్నటిదాకా కలిసి ఉన్న వ్యక్తులమే కదా, మేము చాలా క్రూషియల్ స్టేజ్లో ఉన్నాం, ఒక డిఫరెంట్ కండిషన్లో మేము ఉన్నాం, ఈ టైంలో యుద్ధం చేయకూడదు, దిస్ ఈజ్ నాట్ ఎథిక్ అని అన్నాడు. అప్పుడు పాకిస్తాన్ రూల్డ్ బై, ఎట్ దట్ టైం పాకిస్తాన్ రూల్డ్ బై ఆర్మీ డిక్టేటర్ అయూబ్ ఖాన్. ఆ రోజుల్లో అక్కడ డెమోక్రటిక్ లేదు, ఒక అయూబ్ ఖాన్ అనే సైనిక అధికారి పరిపాలిస్తున్నాడు, ఓకేనా? సో ఆయన ఏమన్నాడు, నో మనం యుద్ధం చేయాల్సిందే అన్నాడు. అండ్ లాల్ బహదూర్ శాస్త్రి ఇంటిమేట్ ద యాక్చువల్ కండిషన్ ఆఫ్ ఇండియా టు యుఎస్ఎస్ఆర్ అండ్ చైనా ఆల్సో. మన తరపున అందరు రాయబారం చేశారు, ఇండియా పరిస్థితి బాగాలేదు, వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ చనిపోయారు, సో ఇది పద్ధతి కాదు, నో లెక్క తేరాల్సిందే అన్నాడు. అనేమన్నాడు, ఈ పొట్టోడితో ఏమవుతుంది అన్నాడు. పొట్టోడు అంటే ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి. సో యుద్ధం జరగాల్సిందే కదా. సో లాల్ బహదూర్ శాస్త్రి కేమ్ టు గుజరాత్ అండ్ హీ సూపర్వైజ్ ద కండిషన్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఇరాన్ యుద్ధం జరిగితే ఇరాన్ వాళ్ళు ఎట్లా సూపర్వైజ్ చేసుకుంటున్నారో ఆయన గుజరాత్కి వచ్చి సూపర్వైజ్ చేశాడు. పాకిస్తాన్ వాళ్ళు ఇండియాని ఆక్రమించుకోవడం కాదు, ఇండియానే పాకిస్తాన్ దాకా ఆక్రమించుకుంటూ వచ్చింది. ఎక్కడ? లాహోర్ 30 kilometers అవే ఫ్రమ్ వాఘా బార్డర్, పంజాబ్. మీకు పంజాబ్లో వాఘా బార్డర్ ఉంటుంది కదా, అక్కడి నుంచి 30 kilometers ఉంటుంది లాహోర్. ఎవ్రీ పోలీస్ స్టేషన్ పైన అండ్ లాహోర్ అసెంబ్లీ ఉంటుంది కదా, దానిపైన కూడా ఇండియా ఫ్లాగ్ ఎగరేశారు, ఓకేనా? ద ఇండియన్ ఫ్లాగ్స్ అనేవి అక్కడ ఎగిరేయబడ్డాయి. లాల్ బహదూర్ శాస్త్రి వెళ్ళాడు లాహోర్కి, వెళ్ళి ఆ లాహోర్ అసెంబ్లీ ముందు ఒక యుద్ధ ట్యాంక్ ఉన్నది, దాని మీద నిల్చొని ఫోటో దిగాడు. ఏమని, నీ పొట్టోను కదా, యుద్ధ ట్యాంక్ ముందు ఉంటే నీకు అనిపించా, అందుకని మీదికి ఎక్కినా అన్నాడు. అంటే కౌంటర్ వేశాడు అయూబ్ ఖాన్కు, ఈ పొట్టోంతో ఏమైంది అని అన్నాడు కదా. సో యుఎస్ఎస్ఆర్, నవ్ డేస్ వి కాల్డ్ యాజ్ రష్యా, ఇన్ దోస్ డేస్ యుఎస్ఎస్ఆర్ అంటే యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రష్యా. ద యుఎస్ఎస్ఆర్ స్ప్లిటెడ్ ఇంటూ 1+14 countries ఇన్ 1992. 1992 కన్నా ముందు యుఎస్ఎస్ఆర్ ఉండేది, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రష్యా, ఓకేనా? సో ఇక్కడ ఒకసారి జాగ్రత్త వినండి, యుఎస్ఎస్ఆర్. సో యుఎస్ఎస్ఆర్ మీన్స్ యూనియన్ ఆఫ్
సోవియట్ యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్. Socialist republics. In 1992, so December 25th, due to the financial crisis, the USSR splitted into 1 plus 14 countries. Russia, 1 into Russia. Russia plus 14. Ukraine ఒకప్పుడు రష్యాలో భాగమే. Belarus and Slovenia. ఓకేనా? అండ్ ఉజ్బెకిస్తాన్ and Kyrgyzstan and Turkmenistan and Tajikistan. నువ్వు ఇట్లా చెప్పుకొని పోతే చాలా దేశాలు వస్తాయి. సో ఇవన్నీ ఇంకా చాలా ఉంటాయి. యుఎస్ఎస్ఆర్ ముక్కలు అయిపోయింది. సో ఇందులో మేజర్ రష్యా 1+14 దేశాలుగా ముక్కలైనా ఇప్పటికీ ప్రపంచంలో అతిపెద్ద దేశం, ద బిగ్గెస్ట్ కంట్రీ ఇన్ వరల్డ్ బై ఏరియా, బై ల్యాండ్, దట్ ఈజ్ రష్యా. ఇప్పుడు 15 ముక్కలు అయిపోయినా కానీ ఇప్పటికీ ప్రపంచంలో అతిపెద్ద దేశం ఏంటంటే రష్యా అనే చెప్తాం మనం, అంత పెద్ద దేశం అది. ఓకేనా? సో ఆ యుఎస్ఎస్ఆర్ వెళ్ళాడు. యుఎస్ఎస్ఆర్ ఎక్కడికి వెళ్ళాడు? ఈ వెంట్ టు ఏ సిటీ తాష్కంట్. సో తాష్కంట్ అనే సిటీకి వెళ్ళాడు. తాష్కంట్ నవేడేస్ క్యాపిటల్ టు ఉజ్బెకిస్తాన్. ఓకేనా? సో తాష్కంట్ ఈజ్ అ క్యాపిటల్ టు ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కంట్కి వెళ్ళాడు ఆయన. అప్పుడు ఉజ్బెకిస్తాన్ లేదా ఆయన వెళ్ళినప్పుడు, ఉజ్బెకిస్తాన్ ఎప్పుడు ఏర్పడ్డది? 1992లో ఏర్పడ్డది. ఆయన వెళ్ళింది 1966లో. సో జస్ట్ హీ వెంట్ టు యుఎస్ఎస్ఆర్ ఆన్ January 3rd. యాజ్ పర్ ప్లాన్ హీ రిటర్న్ టు ఇండియా ఆన్ January 6th. January 6th రోజు ఇండియాకి వచ్చేయాలి. కానీ ఆయన January 10th 11th దాకా అక్కడే ఉన్నాడు. ఒక ప్రైమ్ మినిస్టర్ 4-5 days ఎక్స్ట్రా ఉన్నాడు అంటే చాలా పెద్ద విషయం అది. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ మినిట్ టు మినిట్ షెడ్యూల్ అయి ఉంటుంది కదా. కానీ 5 days ఉన్నాడు. January 9th రోజు హీ స్పీక్ విత్ ఇండియన్స్ ఇన్ రేడియో, ఆల్ ఇండియా రేడియోలో మాట్లాడాడు. ఏమన్నాడు? రేపు నేను ఇండియాకి రాబోతున్నాను, మీరందరూ ఆశ్చర్యపోయే విషయం ఒకటి నేను చెప్పబోతున్నాను అని అన్నాడు. తెల్లారి మళ్ళీ వార్తలు వచ్చినాయి, శాస్త్రి అక్కడే గుండెపడుతూ చనిపోయాడని. ఒక ప్రైమ్ మినిస్టర్ చనిపోతే బాడీ పోస్ట్ మార్టం చేయాలి అక్కడ, కానీ వితౌట్ పోస్ట్ మార్టం ఇండియాకి షిఫ్ట్ చేశారు. ఆయన బ్రాహ్మణుడు కదా. యాజ్ పర్ హిందూ మైథాలజీ శవానికి స్నానం చేయించిన తర్వాత కొత్త బట్టలు చుడతాం. ఆ బట్టలు చుట్టేటప్పుడు ఆయన థైస్, తొడల మీద గాయాలు ఉన్నాయి. హార్ట్ స్ట్రోక్ వస్తే తొడల మీద గాయాలు ఎందుకు అవుతాయి? ఒకవేళ మంచం నుంచి కింద పడితే నుదురుకో, ముక్కుకో, బుగ్గలకో, చిన్న ఎక్కడో కావాలి. అండ్ శాస్త్రి వైఫ్ ఆబ్జెక్షన్ చేసింది, బాడీ పోస్ట్ మార్టం చేయండి, బాడీ బ్లూ కలర్లోకి మారింది, ఆయన ఫుడ్ పాయిజన్ చేశారు మేబీ అని. కానీ ఎవరు వినిపించుకోలేదు. ఓకేనా? అండ్ ఆయన ఆఫ్టర్ 15 days హిస్ డెత్, ఆయన చనిపోయిన 15 రోజులకు ఇన్ 1966. సో లాల్ బహదూర్ శాస్త్రి గెట్ భారతరత్న. సో 1966లో ఆయనకు భారతరత్న ఇచ్చారు. భారతరత్న ఇవ్వడం జరిగింది. ద ఫస్ట్ పర్సన్ హూ టేక్ భారతరత్న ఆఫ్టర్ పోస్టమస్. ఓకేనా? సో మరణానంతరం భారతరత్న పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మన భారతదేశంలో, సో ఈజ్ లాల్ బహదూర్ శాస్త్రి. ఓకేనా? హీ డైడ్ ఆఫ్టర్ పాకిస్తాన్ విక్టరీ. పాకిస్తాన్ పైన విజయం అనంతరం చనిపోయాడు కాబట్టి బికాస్ ఆఫ్ దట్ హీస్ టూంబ్ నోన్ యాజ్ విజయ్ ఘాట్. ఓకేనా? ఆయన పాకిస్తాన్తో విజయం అనంతరం చనిపోయాడు కాబట్టి సమాధి విజయ్ ఘాట్. అండ్ ఈ స్లోగన్ జై జవాన్ జై కిసాన్. ఈ స్లోగన్ జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. అండ్ హిజ్ టైటిల్, ఆయన బిరుదు పీస్ మ్యాన్, శాంతి మనిషి. ఆయన బిరుదు ఏంటంటే పీస్ మ్యాన్. సో డియర్ స్టూడెంట్స్, యూ కెన్ రిమెంబర్ 4 to 5 points అబౌట్ లాల్ బహదూర్ శాస్త్రి. సో he get Bharatratna after posthumous in 1966. He was the first person who take Bharatratna after posthumous. మరణానంతరం భారతరత్న పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సో దట్ ఈస్ లాల్ బహదూర్ శాస్త్రి. అండ్ హీస్ టూంబ్ నోన్ యాజ్ విజయ్ ఘాట్. అండ్ హీ స్లోగన్ జై జవాన్ జై కిసాన్. అండ్ హీస్ టైటిల్ అనే బిరుదు వచ్చేసి ఏంటంటే పీస్ మ్యాన్, శాంతి మనిషి. హీ డైడ్ ఇన్ 1966 ఇన్ తాష్కంట్. ఆయన తాష్కంట్లో చనిపోవడం జరిగింది. ద ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హూ డైడ్ ఇన్ అబ్రాడ్. విదేశాల్లో మరణించినటువంటి ఏకైక భారత ప్రధాని ఎవరంటే లాల్ బహదూర్ శాస్త్రి. యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్గా 3 Indians హూ డైడ్ ఇన్ హిజ్ టెన్యూర్. పదవీ కాలంలో చనిపోయిన 3 ప్రధానులు ఉన్నారు భారతదేశంలో. సో నెహ్రూ న్యాచురల్ డెత్ డ్యూ టు ఇల్నెస్, ఏజ్ రిలేటెడ్ ఇల్నెస్, ఆయన వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ చనిపోయాడు.
సెకండ్ ఇందిరాగాంధీ అసాసినేటెడ్. రాజీవ్ గాంధీ కూడా చనిపోయాడు కానీ ఆయన అప్పుడు ప్రైమ్ మినిస్టర్ కదా, ఆపోజిషన్ లీడర్ ఆయన. ద ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అసాసినేటెడ్ హీఈస్ ఇందిరాగాంధీ. పదవిలో ఉండగా మరణించిన మొదటి ప్రధాని నెహ్రూ. హత్య చేయబడే ఏకైక ప్రధాని ఇందిరాగాంధీ. అండ్ విదేశాలలో మరణించినటువంటి ఏకైక ప్రధాని ఎవరంటే లాల్ బహదూర్ శాస్త్రి. ఆయన యుఎస్ఎస్ఆర్లో తాష్కండ్లో చనిపోయాడు. నవడేస్ తాష్కండ్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కండ్లో చనిపోయాడు.